రేనాటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఔషధంలా పనిచేసే కాకరకాయతో వేపుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కేజీ, ఉల్లిగడ్డ 1, ఎండు కొబ్బరి 1/2 కురిడి లేదా 4 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము 3 టేబుల్ స్పూన్స్, కారం పొడి 2 టీ స్పూన్స్, ఉప్పు 4 టీ స్పూన్స్, వెల్లుల్లి 1 గడ్డ, పసుపు 1/2 టీ స్పూన్, వంట నూనె తగినంత, పోపుకి సరిపడా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు. తయారీ విధానం: కాకరకాయలను నీటిలో శుభ్రంగా కడిగి 1 టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్ళలో 20 నిమిషాల దాకా నానబెట్టండి. తర్వాత నీళ్లను వంపేయండి. ఇక కాకరకాయలను సన్నని గుండ్రమైన ముక్కలుగా తరగండి. ఎక్కువ మందంగా తరిగితే అవి వేగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాకర ముక్కల్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు చిలకరించి ఉప్పు ముక్కలకు బాగా పట్టేట్లు కలిపి వీటిని 30 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపు ఎండు కొబ్బరి కురడిని చిన్న ముక్కలుగా చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలకి పొట్టు తీయండి. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టండి. అందులోనే 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల కారం పొడి వేసి కూడా మిక్సీ పట్టండి. వీటికి వెల్లుల్లి రెబ్బల్ని కూడా చేర్చి మిక్సీ పట్టండి. ఇక కాకరకాయ ముక్కలు 30 నిమిషాలు ఉప్పులో నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మందమైన బాణలి పెట్టండి. అది వేడెక్కాక అందులో 3 టేబుల్ స్పూన్ల వంట నూనె వేయండి. నూనె వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించండి. ఇక కాకరకాయ ముక్కల నుండి నీటిని పిండి ఆ ముక్కల్ని బాణంలో వేసి లో నుండి మీడియం ఫ్లేమ్లో కాకర ముక్కల్ని మగ్గనివ్వండి. బాణలిపై మూత పెట్టండి. మధ్య మధ్యలో మూత తీసి కలియబెడుతూ ఉండండి. ఈలోపు ఉల్లిగడ్డను మీడియం సైజు ముక్కలుగా తరిగి ఉంచండి. కాకరకాయ ముక్కలు ఓ మోస్తరు మగ్గాక వాటిలో ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసి మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వండి. మధ్య మధ్యలో బాణలి మూత తీసి కలయబెడుతూ ఉండండి. ఈలోపు బెల్లం తురుము తయారు చేసి ఉంచండి. ఉల్లిగడ్డలు కూడా మగ్గిన తర్వాత ఈ మిశ్రమానికి బెల్లం తురుము చేర్చి కలియబెట్టండి.
ఇందులో పసుపు వేసి కలియబెట్టండి. ఇప్పుడు మిగిలిన 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసి కలియబెట్టండి. కాకర, ఉల్లి ముక్కలు దాదాపు మగ్గిన తర్వాత బాణలి పైన మూత పెట్టకుండా కలియబెడుతూ వాటిని పూర్తిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి, వెల్లుల్లి, కారం, ఉప్పు మిశ్రమాన్ని కాకర ముక్కల్లో వేసి బాగా కలియబెట్టండి. ఐదు నిమిషాల దాకా ఉప్పు, కారం కాకర ముక్కలకు బాగా పట్టుకునేదాకా కలియబెట్టి స్టవ్ని ఆపేయండి. దీంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన కాకరకాయ వేపుడు తయారైంది.